సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు. తిరుపతి జిల్లా ఒల్లూరు రాయల్ చెరువు గండి ప్రభావంతో ముంపు గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. నిన్నటి నుంచి ఆయా గ్రామాలు అంధకారంలో ఉండిపోయాయి. వరద తొలగిపోవడంతో యుద్ధ ప్రాతిపదికన సహాయ కార్యక్రమాలు చేపట్టారు అధికారులు. పూర్తి స్థాయిలో విద్యుత్తును పునరుద్ధరించి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూస్తామని చెప్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి విజయమూర్తి మరింత సమాచారం అందిస్తారు. రాయల్ చెరువు వరద ఉధృతికి ఒక్కసారిగా విద్యుత్ లైన్లన్నీ కూడా తెగిపోయాయి. ఊర్లలో ఉన్నటువంటి ఇళ్లలోకి భారీ ఎత్తున వరద నీరు చేరడంతో వాటన్నింటినీ కూడా సక్రమం చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు, ఎలక్ట్రికల్ వర్క్స్ అన్ని కూడా ఆగమేఘాల పైన పునరుద్ధరించేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. రాత్రి అంతా కూడా అంధకారంలో ఉన్నటువంటి ఈ గ్రామం 3 గ్రామాల్లో తిరిగి యుద్ధ ప్రాతిపదికన వీరంతా కూడా ఎమర్జెన్సీ సర్వీసెస్ అందించేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం, ఈ యొక్క తిరిగి విద్యుత్ పునరుద్ధరించేందుకు రాత్రి నుంచి వీరంతా కూడా కష్టపడుతూనే ఉన్నారు. ఇప్పటికే కొంత మేరకు పూర్తి స్థాయిలో చర్యలన్నీ కూడా గ్రౌండింగ్ అవుతూ ఉన్నాయి. ప్రస్తుతం మనకి విద్యుత్ శాఖ అధికారులు ఏడీ గారు మనకు అందుబాటులో సార్, ఓవరాల్ గా చూస్తా ఉంటే ఎంత మేరకు నష్టం వాటిల్లింది, ఎప్పటిలోగా విద్యుత్ సరఫరా అందించగలుగుతారు సార్? నిన్న మార్నింగ్ ఈ ఇన్సిడెంట్ జరిగినప్పటి నుంచి మా విద్యుత్ సిబ్బంది అంతా కూడా ఇక్కడ డిప్లాయ్ చేయడం జరిగింది. దాదాపు 180 మంది దాకా ఇక్కడ డిప్లాయ్ చేశాము. లేబర్ కానివ్వండి, వర్కర్స్, అలాగే ఇంజనీర్స్ కానివ్వండి, అందరూ కూడా వర్క్ చేస్తున్నాము. నిన్న నైట్కి మేము ఇక్కడ కల్లత్తూరు విలేజ్ కి సప్లై ఇవ్వగలిగాము. అలాగే ఇక్కడ కల్లత్తూరుకు సంబంధించిన పక్కనే ఉన్నటువంటి దళితవాడికి కూడా నైట్ 11 kV సప్లై వరకు ఎక్స్టెండ్ చేసి, ఎల్టీ సప్లై ఎందుకైతే ఇంటర్నల్ డ్యామేజెస్ ఎక్కువ, పైగా ఫ్లో ఆఫ్ వాటర్ దాదాపు 6 feet హైట్ మీద అంతా కూడా సబ్మర్జ్ అయిపోయినాయి కాబట్టి వాళ్ళ ఇళ్లలో ఉండే పరికరాలు కానివ్వండి, వైర్లు కానివ్వండి, పరిస్థితిని అంతా దృష్ట్యా మేము ఇక్కడ వాడికి సప్లై నిన్న నైట్ రెస్టోర్ చేయలేదు. ఈ రోజు అక్కడ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా వాటర్ అంతా సిపేజ్ వెళ్ళిపోయింది, వాటినంతా క్లియర్ అయిపోయింది. కాబట్టి ప్రతి ఒక్క ఇల్లు చెక్ చేసుకుని ఎల్టీ లైన్స్ లో సప్లై రెస్టోర్ చేయడానికి వీలుండేటువంటి పరిస్థితి వరకు వాటి వరకు అందరికీ కూడా మేము ప్రతి ఒక్క ఇంటికి మేము సప్లై ఇవ్వడానికి ఈ రోజు ప్రణాళికలు వేసుకున్నాము. ఇక్కడ సిబ్బందితో పాటు అధికారులందరూ కూడా పనిచేసి సత్వరము ఎస్పీడీసీఎల్ సేవలు అందరికీ తొందరగా చేసి వీళ్ళకందరికీ వెలుగులు నింపాలని మేము చేస్తున్నాం. థ్యాంక్ యూ. 150 మంది యుద్ధ ప్రాతిపదికన విద్యుత్ సిబ్బందిని డిప్లాయ్ చేసి వారికి పవర్ సప్లై ఇచ్చే దిశగా చర్యలు చేపడుతున్నామని చెప్తున్నారు. 40కి పైగా విద్యుత్ స్తంభాలని కూడా నేల కొరిగాయి. భారీ ఎత్తున ఈ యొక్క విద్యుత్ స్తంభాలు నేల కొరగడంతో యుద్ధ ప్రాతిపదికన తీసుకొచ్చినటువంటి విద్యుత్ పోలన్నీ కూడా నిలబెట్టారు. ప్రస్తుతం పూర్తి స్థాయిలో ఆధునీకరిస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తోంది. ఏదైతే డొమెస్టిక్ సంబంధించి ఇళ్లలోకి కరెంటు ఇవ్వడానికి వారి ఇళ్లన్నీ కూడా నీటితో నిండిపోయి ఉండడం వల్ల డ్యామేజ్ అయిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో వారికి ప్రతి హౌస్ హోల్డ్ వాళ్ళకి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో చూసిన తర్వాతనే వారికి డొమెస్టిక్ పవర్ కనెక్షన్స్ అని ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. లేని పక్షంలో వాళ్ళ ఇళ్లలో వాళ్ళకి షార్ట్ సర్క్యూట్ అయ్యి వారి ఇబ్బందులు పడేటువంటి అవకాశాల నేపథ్యంలో పూర్తి స్థాయి చెక్ చేసిన తర్వాత వాళ్ళకి ఇస్తామని చెప్తున్నారు. యుద్ధ ప్రాతిపదికనైతే విద్యుత్ శాఖ అధికారులు అయితే క్షేత్రస్థాయిలో విద్యుత్ పునరుద్ధరించేటువంటి పనులైతే ఆగమేఘాలపైన చేస్తున్నటువంటి పరిస్థితులు ఈ రోజు కలత్తూరులో జరిగాయి. ఇప్పుడు కలత్తూరు దళితవాడలో రాత్రంతా కూడా అంధకారంలో ఉన్నటువంటి ఈ గ్రామాలు ఈ రోజు సాయంత్రం కల్లా పూర్తి స్థాయిలో ఇచ్చేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పి విద్యుత్ శాఖ అధికారులు చెప్తున్నారు. కెమెరామెన్ ఎల్లైతో విజయమూర్తి, సాక్షి టీవీ, కలత్తూరు దళితవాడ నుంచి. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.